ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా! మరి గుడికెళ్ళకుండా ఉంటామా? అందుకోసమే ఇట్లయితే రెడీ అయిపోయినా. నా సారీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు నేను మా భీమ్‌గల్‌లో ఉన్న లక్ష్మీ నరసింహ టెంపుల్‌కైతే ఎళ్ళినామన్నమాట. నేను పుట్టి ఇంత పెద్దగా అయినా గానీ ఈ గుడికెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. ఇంతవరకు నేను ఒక్కసారి కూడా ఈ గుడికెళ్ళలేదు. ఈ గుడి దగ్గర వైకుంఠ ఏకాదశి ప్రత్యేకమైన రోజన్నమాట. అందుకోసమే ఇంకా ఆ గుడికెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఏదేమైనా గానీ నేను ఈ 2025లో నాకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్నా. ఏ రోజు ఏ పూజ చేస్తే మనకి ఏ ఫలితం దక్కుతది, వాటి ప్రత్యేకత ఏంటి అనేది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా, ఈ ముక్కోటి ఏకాదశి అదేనండి. ఏకాదశి రోజు అన్నం తినొద్దంట. ఎందుకోసం అంటే పరబ్రహ్మ అన్నానికి ఇచ్చిన వరం అంట. ఎవరైనా సరే ఏకాదశి రోజు అన్నం తింటే వాళ్ళకి సకల పాపాలు కలుగుతాయంట. అందుకోసమే అన్నం తినొద్దంట. ఓన్లీ అన్నమే తినొద్దంట. అల్పాహారం అయితే తీసుకోవచ్చంట. నేను కూడా ఈరోజు అన్నం తినకుండా ఉందామని అనుకున్నా. పండ్లు ఫలాలు అయితే తీసుకుంటా కానీ ఓన్లీ అన్నమే తీసుకోను. మరి మీరు ఈరోజు అన్నం తినకుండా ఉంటుర్రా? అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బై బాయ్.